హలో గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్సైజ్ 2A డిమాన్స్ థియరంలో సెకండ్ బిట్ ఫస్ట్ వన్ ప్రాబ్లం చేయబోతున్నాము. క్వశ్చన్ చూద్దాము. ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4. ప్రూవ్ దట్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n ప్లస్ బీటా టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 కాజ్ ఆఫ్ n పై బై 3. మన 10th లోనే తెలుసు ఈ ఫార్ములా. x వాల్యూ ఎంత? x అంటే రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎంత? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2 ఆఫ్ a. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు 4 అంటే abc. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ ఈక్వేషన్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై 2 స్క్వేర్ 4 మైనస్ 4 ఆఫ్ 1 ఆఫ్ 4 బై 2 ఆఫ్ 1. That is 2 plus or minus root over 4 minus 16 by 2 of 1. That is 2 plus or minus root minus 12 by 2i. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 plus or minus I square of 12. ఎందుకంటే I square వాల్యూ ఎంత? -1. ఓకే, సో రూట్స్ ఇద్దాం. 2 plus or minus I root 12 by 2 of 1. 2 plus or minus I root 12 వాల్యూ ఎంత? 2 root 3. 2 root 3 by 2. సో 2 కామన్. 1 plus or minus plus root 3 by 2. 2 cancel. సో రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎంత? ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ I root 3, బీటా ఈక్వల్ టు 1 మైనస్ I root 3. ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫా వాల్యూ తీసుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఆఫ్ దీని ఆర్ ఎంత? ఆర్ అంటే ఏ ప్లస్ బి రూట్. ఓకే, 1 ప్లస్ 3 రూట్ 4 అంటే 2. ఓకే, రూట్స్ అవన్నీ తీసుకోవద్దు. ఇప్పుడు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 by 2 ఆఫ్ 1 ప్లస్ 1 రూట్ 3 అంటే 2 ఆఫ్ 1 by 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 by 2. ఓకే, ఇప్పుడు ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n అంటే ఎలా రాసుకోవచ్చు? 2 టు ద పవర్ ఆఫ్ n ఇంటూ 1 by 2 ప్లస్ 1 by రూట్ 3 టు ద పవర్ ఆఫ్ n. ఇదే ఫామ్లో ఉంది. 2n ఆఫ్ కాస్ పై బై 3 ప్లస్ I సైన్ పై బై 3. ఇప్పుడు మనకు తెలుసు కదా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా whole to the power of n equal to cos n theta plus I sin n theta. Okay, so ఇది ఏమవుతుంది? 2 to the power of n into cos n pi by 3 plus I sin pi by 3n. సేమ్ అలానే బీటా n వాల్యూ ఏమవుతుంది అంటే 2 to the power of n into cos n pi by 3 minus I sin పై బై 3 ఇంటూ n. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే బీటా వాల్యూ మైనస్ కదా, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాడింగ్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 వాల్యూ ఎంత? 2n ఆఫ్ కాస్ n పై బై 3 ప్లస్ I sin n pi by 3 plus 2n of cos n pi by 3 plus I sin n pi by 3. 2n కామన్ తీసుకుందాము. cos n pi by 3 plus I sin n pi by 3 plus I sin plus cos n pi by 3 minus I sin n pi by 3. ఇక్కడ మైనస్ ఉంటుంది, బి వాల్యూలో మైనస్ I sin ప్లస్ I sin క్యాన్సిల్. 2n ఆఫ్ 2 cos n pi by 3 ప్లస్ ప్లస్ 2 ఉన్నాయి కదా. సో ఓకే, దీన్ని రాసుకోవచ్చు 2n ఆఫ్ 2 ఇంటూ cos n pi by 3. మన ఫార్ములాస్గా a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ n ప్లస్ n. సో 2 టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ cos n pi by 3. ఇదే కదా RHS. Hence
ప్రూవ్డ్ అయిపోయింది ప్రాబ్లం. ఇంత సింపుల్ ఉంది. మా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా, దెన్ షో దట్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు 3 కాస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, సెకండ్ sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 sin alpha plus beta plus gamma cos of alpha plus beta plus cos of beta plus gamma plus cos of gamma plus alpha equal to 0, right? ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. cos alpha plus cos beta plus cos gamma equal to 0 equal to sin alpha plus sin gamma. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు let a equal to b equal to c equal to sec alpha, sec beta, sec gamma. किस बेटा किस alpha అంటే ఏంది? cos alpha plus cos plus I sin alpha. ఓకే, సేమ్ cos beta plus I sin beta, cos c plus I sin gamma, సారీ ఇట్స్ గామా. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి చేద్దాం. అంటే ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా లైక్ టర్మ్స్. ఓకే, కాస్ గామా లైక్ టర్మ్స్ అంటే ప్లస్ ఐ ఇంటూ లైక్ టర్మ్స్ అనే ఒక దగ్గర sin alpha plus sin beta plus sin gamma. cos alpha plus cos beta plus cos c వాల్యూ ఎంత? 0 ప్లస్ i ఆఫ్ 0. సో 0 మనకి ఇదేం తెలిసింది? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఇది ఒక ఫార్ములా స్టేట్మెంట్. when a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంత ఏంటి? సిక్ ఆల్ఫా హోల్ క్యూబ్, సిక్ బీటా హోల్ క్యూబ్, సిక్ గామా హోల్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ సిక్ ఆల్ఫా సిక్ బీటా సిక్ గామా. ఇప్పుడు సిక్ అంటే ఏంటిది? దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చెప్పండి? సిక్ 3 ఆల్ఫా సిక్ 3 బీటా ప్లస్ సిక్ 3 గామా, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఆఫ్ కాస్ 3 ఆఫ్ సిక్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది ఎలా రాసామో చెప్తాం అదండి. కాస్ టీటా, సారీ ఇలా కాదు, సిక్ టీటా హోల్ n ఈక్వల్ టు సిక్ n టీటా. ఇంకా ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కాస్ 3 ఆల్ఫా ఇది చేసాం కదా, సిక్ 3 ఆల్ఫా కదా. సిక్ 3 ఆల్ఫా వాల్యూ ఎంత? కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా. దీన్ని రాసుకోవచ్చు 3 ఆఫ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, ఇప్పుడు కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది కదా, లైక్ టర్మ్స్. కాస్ 3 ఆల్ఫా అంటే ఐ లేనివి రాసుకోవాలి. కాస్ 3 ఆల్ఫా కాస్ 3 గామా ఈక్వల్ టు 3 ఆఫ్ cos of alpha plus beta plus gamma plus I sin alpha plus beta plus gamma. Comparing on both sides, plus I of sin alpha plus sin beta plus 3 sin alpha 3 sin plus 3 sin gamma. దీంతో ఏమవుతుంది? cos 3 beta plus cos 3 alpha plus cos 3 gamma equal to 3 of cos alpha plus beta plus gamma.
ఎందుకంటే ఇది చూడండి, ఇది నార్మల్ టర్మ్స్, ఇవి ఐటమ్స్. సో ఓన్లీ నార్మల్ టర్మ్స్ కంపారిజన్. నార్మల్ టర్మ్స్ కంపేర్ 3 cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఐటమ్స్ కంపారిజన్ sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈక్వల్ టు sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అయిపోయిందా? 3 sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దీంతో 1 and 2 మనం ప్రూవ్ చేసేసాం. ఇన్స్ ప్రూవ్డ్. ఇంకా థర్డ్ వన్ ఉంది. ఓకే, చూడండి ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ కోసం మనం ఏం అజ్యూమ్ చేద్దామంటే లెట్ 1/a ప్లస్ 1/c వాల్యూ వెతుకుదాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కిజ్ ఆఫ్ మైనస్ ఆల్ఫా, ఎందుకంటే 1/a కదా, దీన్ని మీద రాసుకుంటే మైనస్ ఆల్ఫా. ఓకే, ప్లస్ కిజ్ ఆఫ్ మైనస్ బి ప్లస్ కిజ్ ఆఫ్ మైనస్ గామా. ఓకే, 1/a ప్లస్ 1/v ప్లస్ 1/c. కిజ్ మైనస్ ఏంటిది? కాజ్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాజ్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాజ్ గామా ప్లస్ ఐ సైన్ గామా. దీని లైక్ టర్మ్స్ రాసుకుంటే కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ బీటా ప్లస్ కాజ్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఐ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ప్లస్ ఉండదు, మైనస్ ఉంటుంది. ఓకే, కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ బీటా ప్లస్ వాల్యూ సి మైనస్ ఐ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ 0. సో దీని ఆన్సర్ 0. దేర్ఫోర్ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 0. దీన్ని రాసుకోవచ్చు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. ఓకే, ఏబి అంటే దీనికి ఎల్సిఎం తీసుకుందాం. ఓకే, ఏబి కిస్ ఆల్ఫా ఇంటూ కిస్ బీటా ప్లస్ కిస్ బీటా ఇంటూ కిస్ గామా ప్లస్ కిస్ గామా ఇంటూ కిస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. దట్ ఈస్ కిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కిస్ బీటా ప్లస్ గామా ప్లస్ కిస్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. దీన్ని రాసుకోవచ్చు కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ కాజ్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ప్లస్ గామా ప్లస్ గామా ప్లస్ బీటా కాజ్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ గామా. దీంట్లో లైక్ టర్మ్స్కి రాద్దాం. ఇక్కడ ఏం లేదు, ఇది దీనిలో లైక్ టర్మ్స్ ఏంటిది? కాజ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాజ్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. బై ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ cos alpha plus beta plus cos beta plus gamma plus cos gamma plus alpha equal to 0. Hence proved. అయిపోయింది, సింపుల్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి. థర్డ్ వన్ చేద్దాము. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. z ఈక్వల్ టు sec theta then show that z2n minus 1 by z2n plus 1 equal to I tan n theta. z equal to sec theta. Sec theta అని ఇలా రాసుకోవచ్చు cos theta plus I sin చెప్పండి I sin theta. ఓకే, ఇప్పుడు LHS ఏంటిది? z2n minus 1 by z2n plus 1 కదా. దీన్ని రాసుకోవచ్చు cos theta plus I sin theta whole to the power of 2n by z2n cos theta plus I sin theta whole to the power of 2n plus 1 minus 1. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా.
cos theta plus I sin theta whole to the power of n equal to cos n theta plus sin n theta. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. -1 ముందు తీసుకుందాం, ప్లస్ కాస్ 2n theta ప్లస్ I sin 2n theta బై cos 2n theta plus I sin 2n theta. 2n theta is a plus 1 plus. Okay, minus common తీసుకుందాం. 1 minus cos 2n theta plus I sin 2n theta by 1 plus cos 2n theta plus I sin 2n theta. 1 minus cos square theta, 1 minus cos 2 theta. ఫార్ములా ఏంటిది? మైనస్ 2 sin square n theta. ఓకే, ప్లస్ sin 2 theta ఈక్వల్ టు 2 sin theta cos theta. ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, ప్లస్ 2 sin theta cos n theta, sin theta by cos n theta. 1 plus cos n theta, 1 plus cos theta equal to 2 cos square theta. సో ఇదేమవుతుంది? 2 cos square n theta plus I into 2 sin n theta cos n theta. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మైనస్ ఎలా రాసుకోవచ్చు? I square 2 sin square n theta plus I into 2 sin n theta cos theta by 2 cos square n theta plus I 2 sin n theta cos n theta. ఓకే, ఇక్కడ I 2 sin n theta కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? I sin theta plus cos n theta by 2 cos n theta కామన్ తీసు cos n theta 2 cos n theta కామన్ తీసుకుంటే cos n theta plus I sin n theta. ఇది క్యాన్సల్, సేమ్ టర్మ్స్ కదా, 2 క్యాన్సల్. సో ఏం మిగులుతుంది? I by sin n theta by cos n theta. sin by I ఎంత? sin by cos theta equal to tan theta. Therefore that is equal to I tan n theta. That is equal to RHS. హెన్స్ ప్రూవ్డ్. ఎంత సింపుల్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు 4th వన్ చేద్దాము. 4th వన్ క్వశ్చన్ చూడండి. 1 plus x to the power of n equal to a0 plus a1x plus a2x square plus an x to the power of n. Then show that a0 minus a2 plus a4 minus a6 plus up to n terms is equal to 2 to the power of n by 2 cos of n pi by 4. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ a1 minus a3 plus a5 plus to the end up to n terms is equal to n to the power of 2 to the power of n by 2 sin of n power pi by 4. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. 1 plus x to the power of ఇది క్వశ్చన్లో ఇచ్చేసింది మనకు. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ x ఈక్వల్ టు i అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 1 plus I to the power of n ఈక్వల్ టు a0 plus a1i plus a square, 1 second, a square I square plus a3 I cube plus a4 I4 plus a5 I5 plus a6 I6 up to so on an in. ఓకే, ఇప్పుడు మాడ్యూల్ అంటే సారీ ఆర్ ఈక్వల్ టు ఎంత? a ప్లస్ బి 1 ప్లస్ 1 దట్ ఈస్ √2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? √2 by √2 ఆఫ్ 1 ప్లస్ 1 ఆఫ్ n. అంతే కదా. ఇక్కడ వచ్చే వరకు a to the power of 0 plus a to the power of 1 into I ప్లస్ కాదు మైనస్ a2 I square equal to, ఓకే వెయిట్, I square equal to -2 plus a3 by minus a3 by ఎందుకంటే a square -1 into I. ఓకే, ప్లస్ a4 minus a5 plus a5i నెక్స్ట్ మైనస్ a6 up to a to the power of n in. ఓకే, సో దీన్ని రాసుకోవచ్చు √2 of
1 plus root 2 I into 1 by root 2 whole to the power of n. జస్ట్ ఏ టైమ్స్ ఒక కాడ రాసుకుంటాం. a4 minus a6 plus I of a1 minus a3 plus a5 plus up to n. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? root 2 to the power of n into cos pi by 4 plus I sin pi by 4 of n. దాని వాల్యూ ఏంటిది? ఇదే కదా. ఇప్పుడు కంపేరింగ్ కోఎఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? a0 minus a2 plus a4 minus a6 so on equal to 2 to the power of n by 2. మనం రూట్ని ఎట్లా రాసుకుంటాం? 1/2. నార్మల్ రూట్స్ని ఎలా రాసుకుంటాం? రూట్ అంటే 1/2, 2 to the power of 1/2. అదే క్యూబ్ రూట్ అంటే 2 to the power of 1/3. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది? కాజ్ ఆఫ్ n pi by 4. ఓకే, ఎందుకంటే జస్ట్ ఐ వరకే, దీంట్లో ఐటమ్ లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఐటమ్ వచ్చినప్పుడు sin pi by 4 of n equal to a1 minus a3 plus a5 plus so on. ఓకే, ఇక్కడ చూడండి ఈ పార్ట్ cos pi by 4 plus I sin pi by 4 whole to the power of n ఉంది కదా. దీన్ని రాసుకుంటాం cos n pi by 4 plus I sin n pi by 4. ఇది ఏ ఫార్ములా అంటే cos theta plus I sin theta whole to the power of n equal to cos n theta plus I sin n theta. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ వన్, ఇది వచ్చేసి మన ఫస్ట్ వన్. వచ్చేసిందా ప్రూవ్? ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.